డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు అపార్ట్మెంట్లలో నాసిరకం లిఫ్ట్లు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇటు ఆసిఫ్ నగర్ లో ముజ్తాబా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని 4.5 ఏళ్ల చిన్నారి సురేందర్ చనిపోయాడు. బుధవారం రాత్రి 10 గంటల టైంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్లగా ఎవరూ గుర్తించలేదు. 10 నిమిషాల తర్వాత సురేందర్ ఎక్కడున్నాడని వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపు మడుగుల్లో అపస్మారక స్థితిలో ఉన్నాడు. పేరెంట్స్ రోధిస్తూ ఉండగా అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. హైదరాబాద్ లో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రెసెంట్ మనం చూస్తున్న ఘటన ఇటు ఆసిఫ్ నగర్ లో జరిగింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ లిఫ్ట్ నాసిరకంగా ఉందా, లేకపోతే పేరెంటల్ అబ్జర్వేషన్ లేకుండా ఈ ప్రమాదం జరిగిందా? అసలు అప్డేట్స్ ఏంటి? లిఫ్ట్ ప్రమాదాలు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా 15 రోజుల ఘట్టంలోనే ఇటు ఆసిఫ్ నగర్, నాంపల్లి ప్రాంతాల్లోనే 2 చిన్నారులు లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా నిన్న రాత్రి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్ట్ ప్రమాదంలో సురేందర్ అనే 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన పరిస్థితి. ప్రస్తుతం మనం లిఫ్ట్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ లిఫ్ట్ అనేది 2 రకాలు. జనరల్గా రీసెంట్గా జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో 4 ఏళ్ల బాలుడు చనిపోతే అందులో 2 గ్రిల్స్ ఉంటుండే. ఆ 2 గ్రిల్స్ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లంతో ఆ బాబు మృతి చెందిన పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లిఫ్ట్. ఎందుకంటే 2 గ్రిల్లు కాకుండా ఒకటే గ్రిల్ ఉంటుంది, ఇంకో సైడ్ డోర్ ఉంటుంది. జనరల్గా ఈ డోర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిన తర్వాతనే లిఫ్ట్ పైకి వెళ్ళాలి. కానీ నిన్న 4 ఏళ్ల చిన్నారి ఈ లిఫ్ట్ వెనుకనే ఆ వాచ్మెన్కి సంబంధించిన కుటుంబం, నేపాల్కి సంబంధించిన కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆడుకుంటూ ఆ చిన్నారి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లిఫ్ట్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ లిఫ్ట్ దగ్గరికి వచ్చి ఈ రెండింటి మధ్యలో ఆయన దాచుకునే ప్రయత్నం చేసినాడు. వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంటున్న సందర్భంలో దాచుకుంటున్న ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఈ గ్యాప్ కూడా ఈ లిఫ్ట్ గ్రిల్కి దీనికి మధ్యలో దాదాపు 6 ఇంచుల గ్యాప్, 5-6 ఇంచుల గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్లోనే బాలుడు నలిగిపోయిన పరిస్థితి, నలిగిపోయి చితికిపోయి ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఈ డోర్ ఉంది కదా, జనరల్గా మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి బాలుడు వచ్చాడు, 4 ఏళ్ల బాలుడు ఇక్కడ నిల్చున్న పరిస్థితి. నిల్చున్న అనంతరం కూడా ఈ లిఫ్ట్కి దీనికి ఈ రెండింటికి మధ్య గ్యాప్, ఈ గ్యాప్లోనే బాబు నిల్చున్న పరిస్థితి. తర్వాత ఈ డోర్ని ఒక్కసారిగా క్లోజ్ చేశాడు. మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ డోర్ని క్లోజ్ చేసిన అనంతరం ఇక్కడ కనిపిస్తున్న లాక్ ఏదైతే ఉందో, ఈ లాక్ అనేది ఇక్కడ గేట్ క్లోజ్ అయిన తర్వాత, ఇది క్లోజ్ అయిన తర్వాతనే లిఫ్ట్ పైకి వెళ్తుంది జనరల్గా అయితే. సో నిన్న జరిగిన ప్రమాద సమయంలో కూడా ఇదే తరహాలో జరిగినట్లుగా కూడా మనకు స్థానికుల ద్వారా తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో బాలుడు నిల్చున్న సందర్భంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఈ డోర్ క్లోజ్ చేసిన అనంతరం కూడా బాబు దాచుకోవాలని చెప్పి వాళ్ళతో ఆడుకుంటున్న సందర్భంలో కూడా ఈ డోర్ని క్లోజ్ చేసిన అనంతరం కూడా ఈ లిఫ్ట్ని పై వాళ్ళు ఎవరో బటన్ ప్రెస్ చేస్తారు. సో ఈ లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. ఈ డోర్కి ఈ లిఫ్ట్ గ్రిల్కి మధ్యలో చిన్నారి 4 ఏళ్ల సురేందర్ నలిగిపోయి ఇక్కడి నుంచి పైకి వెళ్తున్న సందర్భంలో కూడా ఇదంతా తగిలి ఇందులోనే చిక్కుకుపోయిన పరిస్థితి. సో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఇక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కూడా ఈ లిఫ్ట్లో అంటే టెక్నికల్గా డోర్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా కూడా ఎవరైనా ఉంటే లిఫ్ట్ అనేది పైకి వెళ్లకుండా ఉండాలి. మరి నిబంధనల మేరకే లిఫ్ట్ ఉందా, నిబంధనలు లేకుండా ఉందా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉందా అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ఆసిఫ్ నగర్ పోలీసులు కూడా వచ్చి దీన్ని పరిశీలించిన పరిస్థితి. తరచూ లిఫ్ట్ ప్రమాదాల్లో చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. రీసెంట్గా లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి. సో ఈ లిఫ్ట్ ప్రమాదాల పట్ల ఖచ్చితంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి నాంపల్లి ఇన్సిడెంట్లో కూడా ఆ బాలుడు లిఫ్ట్కి గ్రిల్కి మధ్యలో 4 ఇంచుల గ్యాప్లోనే ఆ చిన్నారి బాలుడు పసికందు చిక్కుకున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా ఎంతో 3 గంటలు శ్రమించి ఆ బాలుని బయటికి తీసినా కూడా నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. 15 రోజుల అనంతరం ఆ ఘటన మరొక ముందే 15 రోజుల వ్యవధినే ఆ ఏరియాకి పక్కనే ప్రాంతంలో ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఘటనతో 2 చిన్నారులు, నేపాల్కి సంబంధించినటువంటి కుటుంబం 7 నెలల క్రితం హైదరాబాద్ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చింది. ఆ 2 భార్యాభర్తలకు 2 పిల్లలు, ఒక పాప.
బాబు 4 ఏళ్ల బాలుడు 6 ఏళ్ల పాప ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ కొడుకు ఆడుకుంటుంటూ వచ్చి ఇంట్లో చిక్కుకోవడంతో ఆ తల్లి వెతికింది. నిన్న రాత్రి 10 గంటల అనంతరం తన కొడుకు కనిపిస్తలేదంటూ ఇక్కడ మొత్తం తిరిగి వెతికిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిఫ్ట్ డోర్ ఏదైతే ఈ డోరుకు సంబంధించిన అద్దంలో నుంచి రక్తపు మడుగులు కనిపించినాయి, ఆ బాలుడి కాళ్ళు కనిపించినాయి. స్థానికులు తల్లి చూసి రోధిస్తూ వెళ్ళిన పరిస్థితి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి ఆ బాలుడు ఈ రెండింటికి మధ్య చిక్కుకొని ఇట్లనే ఈ గ్యాప్లోనే చిక్కుకొని ఉన్న సందర్భంలో పోలీసులు స్థానికుల సాయంతో బయటికి తీసి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన అనంతరం డాక్టర్లు కూడా అప్పటికే మృతి చెందినట్లుగా కూడా తెలిపారు. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ తరహా ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. లిఫ్ట్ల వద్దకు పిల్లల్ని పంపించొద్దు. లిఫ్ట్ల వద్ద తరచుగా హైదరాబాద్ నగరంలో అనేక అపార్ట్మెంట్ లక్షలాది లిఫ్ట్లు ఉంటాయి. పిల్లలు జనరల్గా లిఫ్ట్లో పైకి కిందికి వెళ్తూ ఆడుకుంటున్నారు. సో ఈ సందర్భంలోనే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కూడా లిఫ్ట్లు అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులు కూడా అప్రమత్తమై లిఫ్ట్లకు సంబంధించినటువంటి నిర్వహణ అనేది అపార్ట్మెంట్ల అసోసియేషన్తో కావచ్చు, ఇటు పోలీసుల అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వారి పర్యవేక్షణలో అన్ని నామ్స్ నిబంధనలు పాటిస్తూనే లిఫ్ట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్నారులు ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబం ఇంకా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. బాబు బాడీని అయితే ఉస్మానియా మార్చిలికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరహా ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తల్లిదండ్రులు కూడా, పిల్లల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇట్లుంటుందా